ముఖ్యంగా ఈ యొక్క మన ఎలక్షన్స్ ఎంప్లాయీస్ యూనియన్లు కార్మిక సంఘాలు ఎన్నికల్లో రాజకీయాలకు కానీ ఇంకొక దాన్ని కానీ ముడిపెట్టవలసినటువంటి అవకాశం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా పనిచేస్తాను. ఈ కార్మిక సంఘ ఎన్నికల్లో కార్మికుల యొక్క జీవితాలు మంచి చెడులు కార్మిక ఆ సంఘం ఏ సంస్థలైతే పనిచేస్తున్నాడో ఆ సంస్థను చక్కగా నడిపించడం కొరకు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలకు జీవనభృతి ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు డ్యూటీలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పరిష్కరించడం కొరకే కార్మిక సంఘాలు పనిచేస్తాయి. కానీ దీన్ని తెలంగాణ తెచ్చేది కాదు, తెలంగాణ ఇచ్చేది కాదని చెప్పి ఇక అయినానికి కాందానికి అన్నిటికీ తెలంగాణతో ముడిపెడితే ఇప్పటికే ఆబాద్ పాలైనమని చెప్పి నేను ఈ సందర్భంగా అమలు చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇన్ని వేల మంది కార్మిక రంగంలో ఎక్కడ పడితే అక్కడ మీ అవకాశవాదం కొరకు తెలంగాణను ఉపయోగించొద్దని చెప్పి నేను ఆ మిత్రులకు సలహా ఇస్తా ఉన్నాను. దీనికి తెలంగాణకు కార్మిక సంఘాలకు సంబంధం ఏంటి? సకల జనుల సమ్మె విషయానికి వస్తే సకల జనుల సమ్మె ఆపింది ఎవరు? సకల జనుల సమ్మె జరుగుతున్నటువంటి 30 ఫోన్ రాగానే చక్కగా ఉరికింది ఎవరు? ఢిల్లీకి. సకల జనుల సమ్మెను ఆపింది ఎవరు? ఢిల్లీలో. ఇలాంటి విషయాలను తవ్వుకుంటే ఇలా మనం గొంగప్ప దీని తుంటూరులోకి పెట్టుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గుర్తులే గొంగప్ప. మరి గొంగప్ప దీన్ని తుంటూరులాంటి అంటే నువ్వు నేనేదే ఆ పని చేస్తున్నావు, మళ్ళీ ఎదుటోళ్ళని అంటే మంచిది కాదు. ఇలా ఏదో ప్రజలందరూ నీ ఎంబడున్నారు, నీకు ఈలలు కొడతాను, నీకు సపోర్ట్లు కొడతాను అంటే ఎందుకంటే ఒక కథ చెప్పిందట. ఎప్పటి కథ అంటే ఒక పిల్లకి ఎందుకంట కొత్తగా పెళ్లి అయింది. ఆ పెళ్ళైన పిల్ల ఇంట్లోకెళ్ళి వెళ్తలేదు. ఇంటి పక్కలకు ఆ పక్క ఈ పక్క అక్కక ఆ పిల్లని చూడాలనిపించింది. ఆమె ఎప్పుడు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తలేదు. ఓనాడు ఇంట్లోకి బయటకు బాగా తిరుగుతుందట. ఆ ఇంటి ముందట ఆమె అంటే ఏమే సింగిని భోగం ఎప్పటిదాకానే అంటే మాత కరిమారం గట్ట పోయింది అచ్చరాకనే అని అన్నది. ఇక మీ కథలతో ఎప్పటిదాకా నడుతుందంటే అసలు కథ అసలు తెలంగాణ వాళ్ళ మొదలవుతుంది. ఇప్పటిదాకా నువ్వు ఈ తెలంగాణ ఆ తెలంగాణ సై తెలంగాణ నై తెలంగాణ వై తెలంగాణ అన్నిటి కొరకు లేదు. ఎక్కడ తెలంగాణ వచ్చిందా? తెలంగాణ రాలే. అసలు తెలంగాణ ఇచ్చినోడు అసలు వేరే కాడ కూర్చున్నాడు. ఆ తెలంగాణ ఇచ్చేదంతా పార్లమెంట్ లో బిల్లు పెడితే తెలంగాణ వస్తుంది తప్ప ఇక్కడ బస్సులు బంద్ పెడితే తెలంగాణ రాదు. ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే కాంగ్రెస్ తోని కక్షి తిరిగినవు, మరి కలిసి నడిచినవు, అంటగాగిను, ఢిల్లీకి ఫోన్లు చేస్తేవేను ఆ కాంగ్రెస్ పార్టీతో పార్లమెంట్ లో బిల్లు పెట్టివని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తే నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టేలేదు చూసినావా? అక్కడ రావాలి తెలంగాణ. ఇప్పటికి చెప్తా ఉన్నాం కార్మిక సోదరుల అనవసరంగా ఇబ్బందులు పడి ఆవేశాలకు పడి మా రాజకీయ మాటలకు ఆవేశాలకు మీ వ్యక్తిగత ఎజెండాలకు ఈ కార్మిక సంఘాలకు ముడిపెట్టద్దు. అలాంటి నాయకులను నమ్మద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా మేము చిన్నపిల్లలప్పటి చూస్తా ఉన్నాం. ఈ నేషనల్ మజ్దూర్ సంఘ్ కాగడ గుర్తులు గెలుతూనే ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నా. అప్పటి నుంచి ఎవరు గెలుతారా అంటే కాగడ గుర్తు గెలుతారని నేను వింటున్నా. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కినాక నాకు నిజంగా తెలిసింది. మేము చిన్నప్పటి నుంచి సర్పంచ్ నుంచి ఇక్కడనే కరీంనగర్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా అయినా. కానీ పాపం ఈ కార్మికుల లోకి ఎప్పుడు ఓపోను జోలికి రాకపోదు. కానీ ఇవాళ కొత్తగా మరి మీరు ఎందుకు వచ్చారని మాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. మరి బీజేపీలు ఎందుకు వస్తారా? అది ఆంధ్రులకు సంబంధించినటువంటి పార్టీ అది. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు వచ్చినో అడిగితే బీజేపీలు ఎందుకు వచ్చినో మేము అడుగుతాం. కార్మిక సంఘాలకు తెలంగాణకు రాజకీయ పార్టీలకు సంబంధం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కార్మిక సంఘాలు అనేక కార్మిక సమస్యల కొరకు పరిష్కారం కొరకు పోరాటం చేయాలి. ఇలా యజమాన్యాలన్నీ కూడా ఎట్లన్నా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి యజమాన్యాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా కార్మికుల యొక్క జీవన విధానం కొరకు ఆలోచించకుండా, జీవితాలను మార్చాలనేటువంటి పద్ధతిలో ఆలోచించకుండా, మెరుగైన వసతులు కల్పించకుండా, మెరుగైనటువంటి జీత భత్యాలు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. మరి ఇన్ని ఇబ్బందులు పెట్టి ఏం చేసినాయంటే ఆర్టీసీ ఏమైనా లాభపడ్డదా? మరి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టి నా మామూలే పాపం పిల్లలు నౌకరు చేస్తున్నాడు. మొన్ననే ఏదో బాబు ఎంత జీతం వస్తుంది అంటే 5,000 అంటాడు. అరే నా కాంట్రాక్ట్ పెట్రోల్కి నేను 8,000 ఇస్తాను కదా, ఈ 5,000 పనులు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైనటువంటి ఈ యొక్క సంఘాలను, ఈ యొక్క యజమాన్యాలను మంచి కార్మికులకు మంచి పని చేసిన కొరకు యూనియన్లు పనిచేస్తూ ఉంటే ఆ యూనియన్లను మంచి చెడు ఉంటే మనం ఆశీర్వదించాలి. లేకపోతే ఆ యూనియన్లను మంచిగా పనిచేయమని చెప్పాలి తప్ప ఇలాంటిది లేదు. తప్పకుండా
మిత్రులారా మీ అందరికీ సమయం లేదు, చాలా మంది మిత్రులు అటు ఇటు ఓడడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు. పాపం పట్టవాటి నుంచి ఆకలి అయితే ఉన్నది, కొంతమందికి ఇబ్బంది ఉన్నది. రాత్రి పోయి మన సోదరి మంది ఉన్నారు, ఇళ్ళలో పోయి మన వంట చేస్తే తినవలసి వస్తుంది. మేమైతే మాకైతే వండి పెట్టడం ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. కాబట్టి మీ అందరినీ కూడా నేను ఇబ్బంది పెట్టకుండా ఒకటే విషయం చెప్తా ఉన్నా, మేము ఒక పెళ్లికి వెళ్తాం, మన అందరం చుట్టాలని బంధువులు. పెళ్లికి పిలిచినప్పుడు మంచి జరగాలి, కలకాలం 100 ఏళ్ళు మంచిగా బతుకులని ఆశీర్వదిస్తాం. అట్లే మమ్మల్ని కూడా ఈ పెళ్లికి పిలిచారు. ఈ పెళ్లికి పిలిచినప్పుడు మేము ఆశీర్వాదం పెట్టకుండా పోతే మంచిది కాదు. కాబట్టి మాదొక్కటి ఆశీర్వాదం, ఈ కాగడ గుర్తులు గెలిపేయండి. ఈ యొక్క మీ యొక్క కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఇంకా గట్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సంఘాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా మా యొక్క మద్దతు, మా యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఎప్పుడంటే అప్పుడు ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.